అసురన్ను వడ చెన్నై అంత అయితే లేదనమాట. సో బాగానే ఉంది, బట్ కానీ ఆ లెవెల్లో అయితే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీ ధనుష్ డైరెక్షన్ చేసినప్పటికీ మనం చూస్తా ఉంటే ఒక వెట్రిమారన్ డైరెక్షన్ లాగా ఉంటుంది. అంటే ఆయన స్టైల్లో కొంచెం డైరెక్ట్ చేస్తాడనమాట ధనుష్. కానీ వెట్రిమారన్ మూవీస్ లో ఉండే అంత ఇంటెన్స్ స్క్రీన్ ప్లే కావచ్చు, ఎంగేజింగ్ కంటెంట్ కావచ్చు, స్టోరీ బిల్డింగ్ కావచ్చు, దీంట్లో కొంచెం మిస్ అయిందనే నేను చెప్తా ఉన్నాను. లేదండి, నేనైతే నిజంగానే మంచి ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాను. ఎందుకంటే ధనుష్ డైరెక్షన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ పాప అండి కూడా మూవీ కూడా బాగా ఉంటుంది అనమాట. కొంచెం కామెడీ డ్రామా అంతా ఉంటుంది. కానీ ఈ మూవీ ఏంటంటే ధనుష్ డైరెక్షన్ అంటే నేను ఒక వెట్రిమారన్ లెవెల్లో ఉంటుంది అని నేను అనుకున్నాను. బానే ఉంది, బట్ నా ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ కాలేదన్నమాట. నేను ఒక 90 పెట్టుకొని వస్తే 70 వరకు రీచ్ అయింది. నాకు ఒక అబవ్ యావరేజ్ అని నాకు అనిపించింది. ఆ సందీప్ కిషన్ యాక్టింగ్ బాగా చేస్తాడు బ్రో. సందీప్ కిషనే కాదు బ్రో, ధనుష్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామన్, ముఖ్యంగా వాళ్ళ ముగ్గురి కంటే ధనుష్ చెల్లెలుగా చేసిన అమ్మాయి దుషార విజయన్, ఆ అమ్మాయి అయితే యాక్టింగ్ ఇరగదీసింది సీరియస్లీ. ఆ అమ్మాయి తమిళ అమ్మాయి, ఎవరైతే మనకి యాక్టింగ్ బాగా చేస్తే మనం చెప్పాలన్నమాట. సో ముఖ్యంగా నలుగురు వచ్చేసి చాలా బాగా చేస్తారు. యాక్టింగ్ అంతా బాగుంది. బీజిఎం ఏఆర్ రెహమాన్ బీజిఎం మనం చెప్పాల్సిన పనే లేదు. కాకపోతే సాంగ్స్ వినేటప్పుడు ఏఆర్ రెహమాన్ గారి వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్స్ కాదు అని నాకు అనిపించింది. బీజిఎం వరకు అయితే ఎక్సలెంట్ గా ఉంది. అండ్ మూవీకి హైలైట్ సీన్స్ అంటే ఇంటర్వెల్ ముందు ధనుష్ దగ్గర నుంచి ఒక రైజ్ అప్ వస్తుంది అనమాట. ఆ సీన్ అయితే నిజంగా ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ లో క్లినిక్ లో ఒక ఫైట్ ఉంటుంది, అది అమ్మాయి చేస్తుంది అనమాట, ధనుష్ వాళ్ళ చెల్లెలు. అది కూడా నేనైతే అట్లాంటి ఫైట్ ఈ మధ్య మూవీ స్క్రీన్ పైన నేను చూడలేదు. ఆ లెవెల్లో ఉంటుంది అనమాట అమ్మాయి చేసే ఫైట్. అలాంటి 3-4 సీన్స్ గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ బాగానే ఉన్నాయి. ట్విస్ట్లు కూడా అంటే అంతేం లేదు బ్రో, అంత ట్విస్ట్లు ఏం లేవన్నమాట. ఇప్పుడు మనకి ఎట్లా ఈ అసురన్ను, వడ చెన్నై, ఈ పొల్లాదవన్ ఇవన్నీ ఎట్లుంటుంది ఆయన మూవీస్ వచ్చేసి ధనుష్ డైరెక్షన్ అంటే నేను కొంచెం ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాను. నా ఎక్స్పెక్టేషన్స్ కి ఒక 70% రీచ్ అయింది అనమాట. బట్ స్టిల్ ఇట్స్ ఎ గుడ్ మూవీ ఓన్లీ. రేటింగ్ నేను వచ్చేసి ఒక 3 ఇస్తాను. సినిమా ఇప్పుడే చూసినా, ప్రతి ఇంట్లో ఉండాలి ఫ్యాను. ఇప్పుడే చూశాను భయ్యా సినిమా. రయాన్ మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా, ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకునేది అమ్మ. రయాన్ సినిమా బ్లాక్ బస్టర్ బొమ్మ, మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా సినిమా. బుర్ర పాడు. ఇంకో సినిమా రిలీజ్ అయ్యే ముందు వేస్తాం పోస్టర్, రయాన్ సినిమా బ్లాక్ బస్టర్. మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా సినిమా. డైరెక్షన్ పరంగా, యాక్షన్ పరంగా, ఈ సీక్వెల్ పరంగా, కామెడీ పరంగా, సెంటిమెంట్ పరంగా అయితే పీక్స్ భయ్యా సినిమా. మెంటల్ ఉంది భయ్యా సినిమా. బుర్ర ఉంది భయ్యా, బుర్ర పాడు భయ్యా సినిమా. ఇలాంటి సినిమా డైరెక్షన్ పరంగా, యాక్షన్ పరంగా తీస్తాడని అయితే ఊహించలేదు భయ్యా. పీక్స్ ఇచ్చేసిండు భయ్యా. తమిళ సినిమాలో తమిళ్లో రిలీజ్ అయిన సినిమా తెలుగులో డబ్ చేసినట్టు లేదు భయ్యా, తెలుగులో రిలీజ్ చేసినట్టుంది భయ్యా సినిమా. బుర్ర పాడుంది భయ్యా. ఇలాంటి సందీప్ కిషన్ అన్న యాక్టింగ్ వేరే వేరే లెవెల్ ఉంటుంది అన్న. మామూలుగా అంటే ఆయన హీరో గానీ చిన్న యాక్టింగ్ చేయాల్సింది లేకుండే కానీ పెద్ద సినిమా చేయాల్సింది. బట్ తీసిండు, మంచి క్యారెక్టర్ పడ్డది. సినిమా బ్లాక్ బస్టర్ పడ్డది. సూపర్ హిట్ అన్న, బ్లాక్ బస్టర్ అన్న. థ్యాంక్ యూ. ఆయన మూవీ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనుష్ గారి డైరెక్షన్ ఎట్లుంటుందని వచ్చిన, ధనుష్ గారి డైరెక్షన్ మంచి కమర్షియల్ అండ్ యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి దీంట్లో. ప్రతి ఒక్క ఆడియన్స్ కి ఏమైతే కావాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కి, మళ్ళీ మన మాస్ ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళు కూడా కనెక్ట్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. ఒక మంచి మెసేజ్ తోటి వచ్చింది ధనుష్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రము ఏఆర్ రెహమాన్ గారు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. నాకైతే దీంట్లో క్యారెక్టర్ నచ్చిందని సందీప్ కిషన్ క్యారెక్టర్, ఎందుకంటే మనోడు కాబట్టి ఫస్ట్ ఫిలిం ఎట్లయితే నెగిటివ్ షేడ్స్ తోటి మనకి ఎట్లయితే ఆడియన్స్ ని గ్రాప్ చేసిండో, దీంట్లో కూడా నెగిటివ్ షేడ్స్ తోటి చాలా బాగా చూపెట్టారు సందీప్ కిషన్ గారికి. ఆయన కెరియర్ లో ఒక బెస్ట్ క్యారెక్టర్ అంటే సందీప్ కిషన్ క్యారెక్టర్ దీంట్లో రాయన్ మూవీలో. యా చాలా బాగుంది. మూవీ పరంగా వస్తే మాత్రము మంచి మెసేజ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కంప్లీట్ ఫ్యామిలీ అందరు వచ్చి వీకెండ్ చూడదగ్గ సినిమా. ఈ థియేటర్ వాచబుల్ మూవీ, ఎందుకంటే మన ఒక ఓటీటీకి వచ్చినాక అంత మ్యూజిక్ ఎంజాయ్ చేయలేము. ఏఆర్ రెహమాన్ గారు చాలా రేర్ గా వస్తుంటాయి అలాంటి మ్యూజిక్స్. అలాంటి దాంట్లో ఇది ఒక మ్యూజిక్ అనుకోవచ్చు. డైరెక్షన్ పరంగా మాత్రము ధనుష్ గారు 100% పాస్ అయ్యాడు.